ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం రేట్స్ ఒక రోజుకి చాలా తేడా వచ్చేస్తుంది. అంటే 500 పెరగడము, లేదంటే 20 రూపాయలు తగ్గడము. అంటే పెరిగినా తగ్గినా ఆడవాళ్ళు అనేవాళ్ళు కొనడం అయితే ఆపరు అనుకోండి. మరి 1,30,000 అయితే దాటేసింది బంగారం ధర. మళ్ళీ ఒక్కసారి అంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా మంది నిపుణులు ఏంటంటే 60,000 పడిపోద్ది, 70,000 పడిపోద్ది అని చెప్తున్నారు. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? బంగారం ధర ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ వారం 15 రోజులు మనం 2 రోజులు గమనిస్తే కొద్దిగా పెరగడం, కొద్ది తగ్గడం, పెరగడం, ఇలాగే అక్కడక్కడ దోబూచులాడుతుంది. 120 నుంచి మొదలు పెడితే 130 మధ్యలో ఎక్కువగా ఇది నడుస్తూ ఉంది. మ్యాక్సిమం కొద్దిగా పెరిగి మళ్ళీ తగ్గడమే జరుగుతుంది తప్ప ఫ్లక్చువేషన్స్ ఉంటాయి తప్ప బ్రహ్మాండంగా తగ్గేటువంటి, బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు అయితే సూచనలు కనబడలేదు ప్రజెంట్గా. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా ఫ్లక్చువేషన్స్ పెద్దగా లేవు, కొంచెం స్థిరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రేట్లలో పెద్దగా తేడాలు రాకపోవచ్చు అనేది ఊహనం. అయితే కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే అమెరికన్ లోపల రెపో రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ బంగారం బ్యాంకులో పెట్టుకునేటువంటి డబ్బు చాలా మంది పెట్టుకోకుండా బంగారం మీద నిల్వ చేస్తే బంగారం రేటు పెరిగే అవకాశాలు ఉంటాయనేది కొంతమంది ఆలోచన. కానీ ఒకవేళ తగ్గితే మళ్ళీ వెంటనే దాన్ని ఒక 15 రోజులు పెరిగితే మళ్ళీ 15 రోజులు పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. 1 మంత్ 2 మంత్స్ లోపల 3 మంత్స్లో డిసిషన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క సంఘటన మీద ఆధారపడి మనం బంగారం 100% పెరుగుతుందని మనం చెప్పలేము. అలాగే తగ్గడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మరొక వాదన. ఈ 2 వాదనల మీద నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైనా గోల్డ్ కొనదలుచుకుంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయడమే చాలా మంచిది. ఎందుకంటే ఒక 15 రోజులు, 4 రోజుల పాటు స్థిరంగా పెరుగుకుంటూ పోయినప్పుడు పెరుగుతుందనే సూచన ప్రకారంగా ఆలోచించుకోవాలి. లేదా ఒక 4 రోజులు తగ్గుతుంది అనుకున్నప్పుడు తగ్గుతున్నట్టుగా ఆలోచించుకోవాలి. అంతేగాని 1 రోజు, 2 రోజులు, 4 రోజులు తేడాన్ని బట్టి మనం డెసిషన్కి రావడం చాలా కష్టం. కానీ దీంతో పాటు వెండి కూడా మనకు విపరీతంగా పెరుగుతుందని చూస్తున్నాం. బంగారం మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అనుకున్న వాళ్ళు కొంతమంది వెండికి డైవర్ట్ అయితే వాళ్ళు డెఫినెట్గా వెండి రేట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణాలు మనం అనేకంగా చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. అంటే బంగారం ఒక ఇరమిద్దంగా ఉన్న పరిస్థితిలో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే సడన్గా తగ్గిపోయింది అనుకోండి, విపరీతంగా నష్టపోతారు. సో పెరిగితే సంతోషమైన విషయమే, పెరగకపోతే బాధపడే పరిస్థితులు పడతాయి. కానీ 100% పెరుగుతుందని నమ్మకం ఉండే వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ సమస్య ఉండదు. కాబట్టి వెండి వైపు మారడం చాలా మంచిదని ఉద్దేశం. రెండోది, ఈ మధ్యకాలంలో చాలా వరకు హాల్మార్క్ బంగారం కూడా డూప్లికేట్ అవుతోంది. అంటే ఒరిజినల్ హాల్మార్క్ కాదు పెట్టేది, హాల్మార్క్ను కూడా వాళ్ళు కాపీగా చేసి హాల్మార్క్ ఒరిజినల్ కాకుండా నిజమైన 24 క్యారెట్స్ బంగారం కాకుండా 22 క్యారెట్స్ బంగారం కాకుండా తక్కువ విలువ ఉండేటువంటి బంగారాన్ని హాల్మార్క్గా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ కల్తీ అయిన దాన్ని హాల్మార్క్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హాల్మార్క్ అంటే 100% గ్యారెంటీ ఉండేదానికి హాల్మార్క్ అంటారు. హాల్మార్క్ కొంతమందికి మాత్రమే గవర్నమెంట్ ప్రత్యేకంగా వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చినటువంటి హాల్మార్క్లో ఏమైనా తేడా వస్తే వాళ్ళు జవాబుదారీ అవుతారు. వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తారు, తీసుకొచ్చి వాళ్ళు జైల్లో వేస్తారు. వాళ్ళ దగ్గర మొత్తం డబ్బు వసూలు చేస్తారు, ప్లస్ వాళ్ళకి జైలు శిక్ష కూడా పడుతుంది. కానీ ఈ డూప్లికేట్ హాల్మార్క్ ఏదైతే ఉందో చేసేటువంటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. దీన్ని కొన్ని షాపుల్లో కూడా పెట్టి అమ్ముతున్నట్టుగా ప్రైవేట్గా చేసేవాళ్ళు చాలామంది ఈ హాల్మార్క్ అని చూపించేసేసి బయట అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి హాల్మార్క్ నిజమైందా కాదా అనేది హాల్మార్క్ లైసెన్స్ హోల్డర్ ఉండేటువంటి హాల్మార్క్ దగ్గరే మనం చేయించుకోవాలి. ఆ లైసెన్స్ హోల్డర్ మనకు అన్ని చోట్ల కనబడుతూ ఉంటారు. మీరు ఆన్లైన్లో కుట్టినా కూడా హాల్మార్క్ లైసెన్స్ హోల్డర్ ఎవరని చెప్పంటే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ అడ్రస్లు తెలుస్తాయి, ఫోన్ నెంబర్లు తెలుస్తాయి, మాట్లాడచ్చు. రెండోది, మీకు ఎక్కడైనా సరే డూప్లికేట్గా హాల్మార్క్ ఎక్కడైనా కనబడితే మీరు వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని మీరు కొట్టి హైదరాబాద్ అని కొడితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ హైదరాబాద్ అడ్రస్ వస్తుంది. లేదా ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతం BIS అని మీరు కొట్టేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని కొట్టేసి మీరు లోకల్ అడ్రస్ అని కొట్టేస్తే లోకల్ అడ్రస్ వస్తుంది, లోకల్ ఫోన్ నెంబర్ వస్తుంది. వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. తర్వాత మీకు సంబంధించినటువంటి మీ కేసు కూడా మీకు వాళ్ళ మీద పెట్టేసి మీ బంగారానికి తగినటువంటి బంగారాన్ని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తారు. మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కనబడిందల్లా మంచి బంగారమేని BIS కనబడంగానే దాని మీద హాల్మార్క్ కనబడంగానే నిజమైన బంగారం అనుకుని చాలామంది మోసపోతున్నారు. ఈవెన్ కొన్ని పెద్ద పెద్ద బంగారు దుకాణాల్లో కూడా ఈ రకంగా డూప్లికేట్ పెట్టి అమ్ముతున్నారని తెలుస్తోంది. కాబట్టి నిజమైన హాల్మార్కా కాదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన హాల్మార్క్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరున్నారో తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని
అది హాల్మార్కా కాదని రుజువు చేసుకోవాలి. హాల్మార్క్ కాదని తెలిస్తే వెంటనే మీరు బిఐఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కేసు ఫైల్ చేసుకుంటే మీ సొమ్ము మీకు భద్రంగా వచ్చేట్టుగా ఏర్పాటు అవుతుంది. అలాగే ఇతరులు కూడా ఈ ప్రాబ్లంలో పడకుండా కాపాడడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి డూప్లికేట్ చేసే వాళ్ళందరినీ పట్టించాల్సిన అవసరం ఉంది. అలాంటి బంగారు షాపులు మూసేయించాల్సిన అవసరం ఉంది. దీనికి మహిళలే చాలా ఎక్కువగా పూనుకోవాలి. ఎందుకంటే నష్టపోయేది మహిళలు ఎక్కువ కాబట్టి ప్రతి మహిళ మేల్కొనాలి. ప్రతి మహిళ ఒక పోలీస్ ఆఫీసర్గా మారాలి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా మారాలి. ఎందుకంటే మనకు జరిగే అన్యాయాన్ని మనమే దీనిలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఈ మధ్య చాలా వస్తున్నాయి కేసులు, చాలా చోట్ల పట్టుకుంటున్నారు, చాలా మందికి నష్టపోతున్నారు. లక్షల్లో కొన్న బంగారం కూడా, 25 లక్షలు పెట్టి కొన్న బంగారం కూడా అట్లాంటి జరుగుతున్నాయి. కొన్ని బ్యాంకుల్లో కూడా ఈ డూప్లికేట్ హాల్మార్క్ ఉండే నగలు తీసుకెళ్లి కుదువ పెట్టేసి డబ్బు తీసుకొని పరారైపోయిన కేసు. కొన్ని బ్యాంకర్స్ కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. హాల్మార్క్ ఉండగానే గుడ్డిగా నమ్మొద్దు. బంగారం టెస్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి, సాధనాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అది ఒరిజినల్ బంగారం కాదా అని చెప్పే సాధనాలు ఉంటాయి. ఆ సాధనాల ద్వారా ఒరిజినల్ బంగారం కాదని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు దాన్ని పెట్టుకోవాలి తప్ప డూప్లికేట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాంకులు నష్టపోతాయి. బ్యాంకులు నష్టపోతే ఏమవుతాయంటే బ్యాంకులో కస్టమర్స్ అందరూ నష్టపోతారు. రేపు భవిష్యత్తులో బ్యాంకు దివాలా తీసి బ్యాంక్ పైకెట్టిపోతే 5 లక్షల కన్నా ఎక్కువ ఇన్సూరెన్స్ రాదు, మిగతాదంతా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకు మనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ప్రతి మహిళ తెలివైన పక్కగా ఉండి హాల్మార్క్లో జరిగేట్లు మోసాలను కనిపెట్టాలి. మనం డూప్లికేట్ హాల్మార్క్ వస్తే వెంటనే పట్టుకోవాలి. ఒరిజినల్ హాల్మార్క్ కోట దగ్గరికి వెళ్ళాలి, దాన్ని తెలుసుకోవాలి, బిఐఎస్కు కంప్లీట్ ఇవ్వాలనేది తప్పనిసరిగా చేయాలని మనం వినొచ్చు. సో ఇంకా మరికొంతమంది మహిళలు చూసుకుంటే బంగారం ధర పెరిగిపోతుంది కదా, 1,30,000 దాటేసింది. కొంచెం రోల్డ్ గోల్డ్ వైపు కూడా వెళ్తున్నారు లేడీస్, అంటే 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ వైపు కూడా వెళ్తున్నారు. అంటే అది వెళ్ళడం తప్పేం లేదు. నేను ఏమంటున్నానంటే 24 క్యారెట్స్ కొనలేము మనం, 22 క్యారెట్స్కి వచ్చాం. 22 క్యారెట్స్ కాదు, 18 క్యారెట్స్కి వచ్చాం. 8 క్యారెట్స్ కూడా దొరికే అవకాశం ఉంది మార్కెట్లో. ఏది దొరికినా హాల్ మార్కే తీసుకోవాలి. మనం చెప్పేది ఏంటంటే 8 క్యారెట్స్ తీసుకున్నా, 15 తీసుకున్నా, లేదా 18 తీసుకున్నా, లేదా 22 తీసుకున్నా, 24 తీసుకున్నా, ఏ క్యారెట్ బంగారం మీరు తీసుకున్నా అది హాల్ మార్క్ కంపల్సరీగా ఉండాలి. 2 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం ఉంటే హాల్ మార్క్ కంపల్సరీగా ఉంటుంది. 2 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం ఉన్నప్పుడు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి హాల్ మార్క్ లేని ఆభరణాలు మీరు తీసుకోవద్దు. అది ఒరిజినల్ కాదని మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. ఈవెన్ స్వచ్ఛమైన బంగారం తీసుకున్నా మీరు అది ఒరిజినల్ కాదని మీరు తెలుసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. హాల్ మార్క్ ఎవరైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు లైసెన్స్ హోల్డర్స్ తెలియజేస్తారు. 100 మందికి లైసెన్స్ ఇచ్చారు, హాల్ మార్క్ లైసెన్స్ ఇచ్చారు. హాల్ మార్క్ లైసెన్స్ హోల్డర్ అయితే తప్పు చేస్తే వెంటనే అతను శిక్ష చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అతను పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, అతను పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా వాటిని పట్టుకొచ్చేసి తీసుకొచ్చి అతనికి శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి. అది లేని వాళ్ళ దగ్గరికి పోవడం చాలా కష్టం అవుతుంది. ఈ విషయాలు మనం జాగ్రత్త పడి, మీరు ఏ క్యారెట్ కొన్నా పర్లేదు కానీ ఆ క్యారెట్ హాల్ మార్క్ కంపల్సరీగా ఉండాలి, ఇది ఒరిజినల్ హాల్ మార్క్ కావాలి. అదొకటి మీరు జాగ్రత్త పడమని మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.